హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే చికెన్ కర్రీ చేయబోతున్నాను. నూనె అయితే హీట్ అవుతుంది. నూనె పెట్టేశాను. చూడండి, చికెన్ కర్రీ చూపిస్తాను మీకు. నూనె అయితే హీట్ అయిందండి. మిర్చి స్ప్రింగ్ లీఫ్ వేసుకుందాం. ఆనియన్స్, ఉల్లిగడ్డ, దీన్ని ఏమంటారు, ఉల్లిగడ్డ కడ్డ ఏమంటారండి, సారీ నాకు తెలియదు. ఆనియన్స్ లీఫ్ ఏదో ఇంకా అది కొంత ఐడియా రావట్లే, ఏమనుకోకండి. మనకు ఏం వేసాను, మిర్చి, ఆనియన్స్, స్ప్రింగ్ లీఫ్ ఏదంటారు దీన్ని, కడ్డెలు ఏమో అంటారు కదా, నాకు తెలియదు. దొరికింది నేను ఉంటే పెట్టండి, కామెంట్ పెట్టండి. ఇది నా స్టైల్లో వండుతున్నానండి, మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి. కరివేపాకు రెమ్మలు చిన్న చిన్నవి భలే ఉన్నాయి. మా ఇంటి పక్కన చెట్టుకుంటే కోసుకొని వచ్చినాం. మంచిగా లేతలు బాగుంటుంది అట్లా. కొద్ది ఫ్రై అవ్వనిద్దాం. అల్లం పేస్ట్ అండి, మీకు ఎంత కావాలో వేసుకోండి. నేను అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే అల్లం పేస్ట్ వేస్తే కర్రీ బాగుంటుంది, చికెన్ కర్రీ టేస్ట్ బాగుంటుంది. నేను వేస్తాను. చికెన్ వేసేసానండి. అది కొద్దిగా నా ఒక చేత ఫోన్ పట్టుకుని వీడియో చేస్తున్నా కాబట్టి చికెన్ వేయడానికి కొద్దిగా చూపించలేకపోయాను. మనకి ఒకసారి కలుపుకుంటే చికెన్ని ఒకసారి మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అభి ఒకసారి రావా? చూపించు వీడియో. కలుపుతున్న తర్వాత కొద్దిగా తర్వాత పసుపు వేసుకుందాం. ఇదైతే దోశ పిండి అండి. చికెన్ ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, కొంచెం మగ్గనిస్తే ముందు చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, కారం వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని టమాటా అవి వేసుకుందాం. అలా బాగుంటుంది. పెట్టుకుందాం. ఇటు సైడ్ది మనం దోశ వేసుకుందాం. దోశ దోశ పిండి చూడండి ఇంత మంచిగా ఉంది. దోశ ఇలా వచ్చిందండి. అబ్బా నిజంగా అండి, ఒక చేత వంట చేసి ఒక చేత ఫోన్లు పట్టుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉందంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తప్పదు, చేయాల్సిందే కదా. మా బాబు అసలు రావట్లే, టీవీ చూసుకుంటాను. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. దోశ అవనిద్దాం. ఇది చికెన్
చికెన్ అవుతుంది. చూడండి చికెన్ ఇలా వచ్చింది, ఉడికింది. పసుపు వేసుకొని కలుపుకుందాం. దోశ కూడా అవుతుంది. చూపిస్తాను. టమాటా వేసానండి. పక్కనైతే మా ఆయనకి హాట్ వాటర్ పెట్టాను. నేనైతే దోశ కారం పొడితే తినేసాను. నాకు వేడి వేడికి దోశ మీద మళ్ళీ ఏదైనా రైస్ వేడి వేడిగా ఉంటే కారం పొడితే తింటే నాకు వాళ్ళ టేస్ట్ అనిపిస్తుంది. నాకు ఇష్టం ఇట్లా, అందుకని నేను అట్లా తింటానండి. మూత పెట్టుకున్నా. ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు 2 స్పూన్ అండి. తగిన తర్వాత మీరు చూసుకోండి. నేను కూడా చూసుకొని తర్వాత వేసుకుంటాను. కొద్దిగా కారం వేసానండి. 2.5 స్పూన్ కారం వేసాను. కొద్దిగా ఉప్పు వేసాను. ఎందుకంటే ఏమనుకోకండి, కొద్దిగా నా చేతిలో ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో ఇది కారం అని వేస్తూ ఉంటే కొద్దిగా మిస్టేక్ అయిపోతుంది. ఎందుకని కారం వేసి నేను చెప్తున్నాను. 2.5 కారం వేసాను. కొద్ది ఉప్పు ముందే వేసాను కదా, కొద్దిగా మళ్ళీ ఉప్పు వేసాను. కొద్దిగా సప్పగా అనిపిస్తే చూడండి, చూసుకొని వేసుకోండి. సరేనండి. కలుపుకుంటా. కొద్దిగా వాటర్ వేస్తున్నా. కర్రీ అయితే మూత పెట్టుకుందాం. చూడండి గాయ్స్, కర్రీ ఎంత బాగుంది. గరం మసాలా వేసుకుంటున్నాను. కొద్దిగా ఘాటు ఉండడానికి. మా ఆయనకి జలుబు ఉంది, కోల్డ్, అందుకని ధనియా పౌడర్ నేనైతే చేతిని వేసుకుంటాను. నాకు అందరికీ తెలిసిపోతుంది ఎంత వేసుకోవాలి ఉంటుందని. తెలుసుకుంటాను. రోజు వంట చేస్తున్నాం కదండి, ఆ మాత్రం తెలియకపోతే ఏముంది. ఇంకా అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నామండి. నేనైతే కర్రీ చూడండి. మనకు కొద్దిగా జలుబు ఉన్నప్పుడు, మళ్ళీ లో ఫీవర్ ఉన్నప్పుడు చికెన్ కారం కొద్దిగా బాగా అంటే మరీ బాగా కాదు, మీకు తగినంత కారం వేసుకుని వండుకొని తింటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మనకు ఫీవర్ జలుబు నుంచి కొద్దిగా మెడిసిన్ కంటే ఇలా తినేస్తే బెటర్, చాలా ఫ్రీ అయిపోతుంది. ఇలా ఫిష్ కర్రీ ఒకటి, చికెన్ పులుసు పెట్టుకుని, నాటుకోడి ఉండాలండి. కానీ హైలైట్ కానీ నాటుకోడి మనకు దొరకదు కదా, మీకు మేము బాయిలర్ కోడే అలా వండుకొని తినాలండి. బాగుంటుంది, సూపర్ ఉంటుంది. గాయ్స్, మా ఛానల్ లైక్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్ అండి. చికెన్ కర్రీ అయితే ఒక 2 మినిట్స్ నుంచి అయిపోతుంది. మళ్ళీ పాపకి ఇప్పుడు దోశ ఏమంటుంది, దోశ వేస్తున్నాను. పాప ఉరికిందండి వీడియో ఆన్ చేయగానే. మమ్మీ కర్రీ అయితే ఓకే, రెడీ అండి. కర్రీ చూడండి, ఆయిల్ బయటికి పైకి కనిపిస్తుందా మీకు? బాయ్ అండి. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. బాయ్. దోశ కూడా రెడీ అవుతుంది పాప కోసం. చికెన్ కర్రీ మీద దోశ కాంబినేషన్ సూపర్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, మాకు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. గాయ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఎంతమందికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్.